గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్ దిస్ ఇస్ యామ్ని కాంగ్రెస్ పార్టీ అంటేనే వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువ అందులోని సీనియర్లు అంటే అన్నీ తమను అడిగి చేయాల్సిందే అని అనడం కామన్ గతంలో రేవంత్ రెడ్డికి పీసీసీ ఇచ్చిన టైంలోనూ సీనియర్స్ భగ్గుమన్నారు కాంగ్రెస్ పార్టీ కండువా భుజాన మోసిన వారికి కాకుండా వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి ఎలా అగ్రతాంబూలం ఇస్తారని మండిపడ్డారు కోమిటిరెడ్డి బ్రదర్స్ తో పాటు శ్రీధర్ బాబు భట్టి విక్రమార్క జీవన్ రెడ్డి ఓ గ్రూప్ గా బకరంగంగానే రేవంత్ రెడ్డికి పీసీసీ పదవిని వ్యతిరేకించారు కానీ అధిష్టానం ఎలాగోలా శాంతింపజేసి అందరినీ దారికి తీసుకొచ్చింది గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి బాటలు వేసింది ఇక ముఖ్యమంత్రి విషయంలోనూ ఇలాంటి హెడేక్స్ వస్తాయని అంతా భావించారు కానీ రేవంత్ రెడ్డికి ఏఐసీసీ నుంచి స్పష్టమైన సంకేతాలున్నాయి అక్కడ కూడా పోటీ లేకుండా చూసుకోగలిగారు ఇప్పుడు మరోసారి అలకల వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి సహకరించి తమ విజయావకాశాలను దెబ్బతీశారని కాంగ్రెస్ నేతలు సీరియస్ గా ఉన్నారు 12 నుంచి 14 స్థానాల్లో గెలుస్తామనే ధీమా ఉండగా 8 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది దీనికి ప్రతీకారంగా సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకాష్ ను స్పీడప్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాలం వేసి హస్తం గూటికి రప్పిస్తున్నారు నిజామాబాద్ జిల్లా నుంచే 2 ఎమ్మెల్యేలను గులాబీ రెక్కలు విరిచి లాగేశారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రేవంత్ సమక్షంలో పార్టీ మారారు ఈ పరిణామాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఆగ్రహం తెప్పించాయి తనకు మాట మాత్రం చెప్పకుండా ప్రత్యర్థి పార్టీలో ఉండి తన ఓటమికి కారకులను ఎలా చేర్చుకుంటారని అలక వహించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు నేరుగా బుజ్జగించినా వెనక్కి తగ్గలేదు ఏఐసీసీ నేతలు కూడా ఫోన్లో నచ్చజెప్పే ప్రయత్నం చేసినా జీవన్ రెడ్డి ససేమిరా అన్నట్లు తెలుస్తోంది ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు ఆయన మండలి చైర్మన్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు అయితే ఆయన తీసుకోవడానికి ఆయన అందుబాటులో లేరని సమాచారం ఇచ్చారు తనకు ప్రాధాన్యం లేనప్పుడు పదవులు అవసరం లేదని అయితే పార్టీలోనే ఉంటానని చెబుతున్నారు జీవన్ రెడ్డి బయట పొలిటికల్ టాక్ మాత్రం ఆయన బీజేపీలోకి చేరతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది అయితే మంత్రి పదవి ఆశించి ఆయన ఇలా రియాక్ట్ అవుతున్నారనే చర్చ కూడా జరుగుతోంది ఇంతకీ కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి ఎపిసోడ్ ఎక్కడికి దారితీనుంది రైతు నేత క్లీన్ ఇమేజ్ ఉన్న జీవన్ రెడ్డికి పార్టీ అధిష్టానం అండగా ఉంటుందా అటు గులాబీ బాస్ కూడా దిద్దుబాటు చర్యలు చేపట్టారు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మీటింగ్ ఏర్పాటు చేశారు అయితే ఈ సమావేశానికి కేవలం 11 మంది మాత్రమే హాజరయ్యారు వారిలోనూ 9 మంది ఎమ్మెల్యేలు 2 ఎమ్మెల్సీలే ఉండటం రాజకీయంగా గులాబీ పార్టీ పెద్ద కుతుపునకు గురి కాబోతోంది అని సంకేతాలు ఇస్తోంది అటు బీజేపీలోనూ కొత్త అధ్యక్షుడి ఎంపిక విధానం చిచ్చురాజేస్తోంది డీకే అరుణ ఈటెల రాజేందర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఇలా చాలా మంది రేసులో ఉండగా తాజాగా రాజా సింగ్ ఈటెల మధ్య మాటల తూటాలు పేలాయి ఇక కాంగ్రెస్ లోనూ కేబినెట్ లో ఖాళీగా ఉన్న 6 బెర్తులతో పాటు పీసీసీకి కొత్త అధ్యక్షుడిపై ఫోకస్ పెట్టడం హస్తం పార్టీలో దుమారం రేపుతోంది ఈ పరిణామాలన్నిటిపైన డిబేట్ ఉంటుంది ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నారు కాంగ్రెస్ నుంచి జావేద్ అండ్ బీఆర్ఎస్ నుంచి రామ్మూర్తి గారు బీజేపీ నుంచి బండారు ప్రసాద్ గారు వారితో మాట్లాడతాం నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి నమస్తే అండి ఒక్కసారి కాంగ్రెస్ దగ్గరకు వెళ్దాం జావేద్ గారు ఇప్పుడు చూస్తున్న జీవన్ రెడ్డి ఇష్యూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సో ఆయన అలకబూన్నట్టు కనిపిస్తున్నారు నిజమే అలక పూనటం అనేది జీవన్ రెడ్డి గారు చేయవలసిందే కారణం ఏంటంటే జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అంటేనే జీవన్ రెడ్డి గారు అంటేనే కాంగ్రెస్ పార్టీగా వ్యవహరించుతూ ఇప్పటి వరకు వచ్చారు గత 10 సంవత్సరాల నుంచి కూడా అక్కడ కరీంనగర్ జిల్లాలో పాత కరీంనగర్ జిల్లాలో మీకు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఆనవాళ్లు లేకుండా కేసీఆర్ చేసినా గానీ ఆ కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేసి ప్రజల పక్షాన పోరాటం చేసి ఎంపీగా నిలబడమంటే ఎంపీగా నిలబడ్డారు ఎమ్మెల్యేగా నిలబడమంటే ఎమ్మెల్యేగా నిలబడ్డారు పార్టీ కోసం ఎమ్మెల్సీగా పోటీ చేయమన్నా పోటీ చేశారు అంటే ఇన్ని రకాలుగా ఉన్నటువంటి వ్యక్తి ఒకేసారి హట్ అయిపోయారు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేని జాయిన్ చేయించేసుకోవటం అది కూడా ఆయనకు తెలియకుండా చేయటం అనేది జరిగింది కాబట్టి అది సాధారణంగా కమిటెడ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాయకుడిగా ఆయన ఖచ్చితంగా ఆయనకున్నటువంటి సీనియారిటీ ప్రకారం అలకబూనటం అనేది
ఆయన అది తప్పేం కాదు. 100% అట్లా ఏం జరగదు. ఆయన వేరే పార్టీలోకి పోనని చెప్పేసి క్లియర్ గా చెప్తా ఉన్నారు. ఆయన నాకు తెలిసి భట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, ఇంకా అనేక మంది ఎమ్మెల్యేలు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళటము, బుజ్జగించడము, మాట్లాడటము, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రావాలి, ప్రజల కోసం మనం పనిచేయాలి, అట్టడుగున ఉన్నటువంటి వర్గాల కోసం పనిచేసేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అది మీరు ఉండి తీరాలి, మీ అనుభవం మాకు అవసరం, మీ ఏదైతే అనుభవం ఉందో ఆ అనుభవంతో మనం ప్రభుత్వాన్ని నడుపుదాము అని చెప్పేసి ఆయన్ని చెప్పడం జరిగింది. పాఠంగా మా ప్రెస్ మీడియాలో కూడా వచ్చేసి భట్టి విక్రమార్క గారు అయితేనేమి, శ్రీధర్ బాబు గారు అయితేనేమి మాట్లాడడం జరిగింది. ఆయన నాకు తెలిసి వేరే పార్టీలో జాయిన్ కావడం అనేది ఆలోచనకి కూడా దొరకదు. కాకపోతే ఆయన ఎమ్మెల్సీకి కూడా నాకు తెలిసి రిజైన్ చేయడని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. చేయకుంటే బాగుంటుందని కూడా ఆలోచిస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో భట్టి విక్రమార్క గారు సిఎల్పి లీడర్ గా ఉంటే అది ఓర్వలేక ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఆ ఎమ్మెల్యేలందరినీ కొనుగోలు చేశారా, ఇంకేం చేశారో, బండెల దొడ్లో గేదెలను ఉన్నట్టుగా కొని వాళ్ళ అక్కడ ఆ రోజు ఉన్నటువంటి ఎల్ఓపి లేకుండా చేయడం జరిగింది. అది మనం చూసాం. అది ఎవరైతే తాత బొచ్చ తలాపున అన్నట్లుగా కేసీఆర్ చేసినటువంటి కార్యక్రమం ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆయన పిలిస్తే 39 ఎమ్మెల్యేల్లో ఇప్పుడు ఆయన ఎమ్మటి ఎంతమంది ఉన్నారు, ఇక రాబోయే రోజుల్లో ఇంకెంతమంది ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకుడిగా కార్యకర్తగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారు తప్పితే ఇవాళ వచ్చే వాళ్ళని కూడా నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, రేపు అవసరం అయితే ఎటైనా పోవచ్చు కూడా. వాళ్ళెవరు కూడా కమిటెడ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ భావజాలంతో కానీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి కానీ ఉన్నవాళ్ళు కాదు, వచ్చేవాళ్ళు కాదు. వీళ్ళందరూ కూడా నమ్మకంగా ఉండేవాళ్ళు కాదు. ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారు ఆయన ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అవసరము. కాంగ్రెస్ పార్టీలో 100% ఆయన కంటిన్యూ అవుతారు. ఎమ్మెల్సీ కూడా రిజైన్ చేయరని చెప్పేసి మేము అనుకుంటాం. అంటే జావేద్ గారు ఆయన మంత్రి పదవి ఆశిస్తున్నారు అని బయట ఒక రూమర్ సర్క్యులేట్ అవుతోంది. తప్పులేదు కదా. 10 సంవత్సరాల పాటు పోరాటం చేసినటువంటి వ్యక్తి ఒక కాన్స్టిట్యున్సీలో అక్కడ ఉన్నటువంటి ఆ జగిత్యాల కాన్స్టిట్యున్సీలో ప్రతి వాళ్లకు ఎవరైతే పని కోసం వచ్చారో వాళ్ళని కాదనకుండా వాళ్ళ ఇంటి ముందు టేబుల్ వేసుకొని కూర్చొని అందరికి పని చేసేటటువంటి వ్యక్తిగా ఆయన మినిస్టర్ కి అర్హుడే కదా. అడగటంలో తప్పులేదు. సామాన్య కార్యకర్త కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యమే అది. ఖచ్చితంగా ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో మంత్రి అడగొచ్చు, ఇంకే పదవైనా అని చెప్పి అడగడానికైనా అర్హులే. కాబట్టి అడుగుంటారు, తప్పులేదు. ఒకవేళ కావాలని ఆశించినా తప్పులేదు. దానివల్ల అది మన పెద్ద అది చూపించేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్పేసి అనుకోవడానికి లేదు. అక్కడ జరిగినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి పెద్ద చెయ్యి ఉంది. ఏది భట్టి విక్రమార్క గారిని ఎల్ఓపి తీసేయడానికి. మళ్ళీ అదే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని మనం జాయిన్ చేసుకున్నాం. అదే రకంగా ఎందుకు జాయిన్ అవుతున్నారంటే సరే వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడానికా, లేకుంటే కేటాయింపుల్లో వాళ్ళ కాన్స్టిట్యున్సీకి డబ్బులు అవసరం అని ఈ పథకాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అన్నదో 6 గ్యారంటీలకి ఖచ్చితంగా అమలు చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ దానికోసం అనేది జాయిన్ అవుతా ఉన్నారు. అంటే జావేద్ గారు ఇది లోక్సభ ఎలక్షన్స్ కి ఇలాంటి డెసిషన్స్, ఇలాంటి నేతల్ని జాయిన్ చేసుకున్నట్లే మీకు ప్లస్ అయ్యేది అంటున్నారు బయట. సరే, ఇప్పుడు అది ఎప్పుడైతే అవకాశం వస్తుందో అప్పుడే జరుగుద్ది, కానీ మనం ముందుగా ఆలోచించుకున్నట్లయితే జరగదు కదా. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 2014లో ప్రభుత్వంలో రావాలి. ఆ రోజు ఉన్నటువంటి మా ఎంపీలే పోరాటం చేసి తీసుకొచ్చారు. ఈ రోజు ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ అయితేనేమి, మధు యష్కి గారు అయితేనేమి, ఆ రోజు ఉన్నటువంటి సురేష్ షట్కర్ గారు అయితేనేమి, సిరిసిల్ల రాజయ్య గారు అయితేనేమి, అనేక మంది ఎంపీలు ఆ రోజు ఉండి వాళ్ళు అక్కడ కొట్లాడారు. తెలంగాణలో విద్యార్థులు చనిపోతా ఉన్నారు, ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాలి అని చెప్పేసి కొట్లాడితే ఆ రోజు ఉన్నటువంటి అసెంబ్లీలో భట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఆయన బిల్లును ప్రవేశపెట్టి ఆ బిల్లుని ఆమోదింపజేసి ఆ బిల్లుని ఢిల్లీకి పంపించడం జరిగింది. కాబట్టి తెలంగాణ వచ్చింది. కేసీఆర్ చెప్తున్నట్టుగా ఏదో కేసీఆర్ కష్టపడితేనో, కేసీఆర్ చావు బతుకుల్లోనూ ఉంటేనో, ఏదో ఒక రోజు నిరాహార దీక్ష చేస్తేనో వచ్చిందని చెప్పేసి అనుకోవడం పొరపాటండి. కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు బలమైన నాయకత్వం ఉంది, బలంగా ఎంపీలు ఉన్నది కాబట్టి తెలంగాణ సాధ్యమైంది. కాబట్టి అంటే పరిస్థితుల్ని బట్టి ఎప్పటికప్పుడు రాజకీయాలు మారుతూ ఉంటాయి. రాజకీయ నాయకులు కూడా అదే రకంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని బట్టో వాళ్ళకి నిజంగా సేవ చేయాలని అనుకోవడం జాయిన్ అవుతా ఉంటాం. వాళ్ళు ఇప్పుడు జాయిన్ అవుతా ఉన్నారు. పార్లమెంట్ కంటే ముందు జాయిన్ చేసుకునే వాళ్ళేమో
ఆ రోజు ఇంకా వాళ్ళకి నమ్మకం ఉంది బీఆర్ఎస్ పార్టీకి ఎన్నో సీట్లు వస్తాయని చెప్పేసి, ఒక్క సీటు కూడా రాదని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేయలేకపోయారు. ఇవాళ కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో మీటింగ్ పెడితే ఎంతమంది వచ్చారు అనేది మీరే చెప్పారు కదా. అంటే వాళ్ళ అక్కడ పరిస్థితిని బట్టి, రాజకీయ వాతావరణంలో రాజకీయ పరిస్థితిని బట్టి ఆ ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆలోచన చేసి కదా దిగేది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు వస్తా ఉన్నారు కాబట్టి తీసుకుంటా ఉన్నారు. మేమేం మీ రండి అని చెప్పేసి ఎవరిని అడగట్లేదు. వాళ్ళకి అవసరం కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా అభివృద్ధి అవసరం. వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి ప్రభుత్వంలో ఉంటే సాధ్యమవుద్ది అని చెప్పేసి వస్తా ఉన్నారు తప్పితే ఇంకోటి కాదు అనేది నా ఆలోచన. ఓకేనండి, ఒక్కసారి మనం బీఆర్ఎస్ రామూర్తి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. రామూర్తి గారు నమస్తే అండి. అంటే మీ దగ్గర నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా వీళ్ళందరినీ రేవంత్ రెడ్డి ఆకర్షిస్తున్నారు అంటున్నారు. దానికి తగ్గట్టుగానే ముఖ్యమైన నేతలందరూ కూడా వెళ్ళిపోతున్నారు. అందరికీ నమస్కారం. జావేద్ గారు మాట్లాడారు, ఇప్పుడు మా జిల్లా వాసి, నాకు మంచి మిత్రుడు కూడా. అయినా కొన్ని విషయాలు జావేద్ గారికి కూడా అన్ని తెలుసు. ఇక్కడ క్లియర్ గా వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే కాదు, ఏ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయకుండా వస్తే పార్టీలు మారితే రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పాడు. మరి చెప్పి ఏ ఉద్దేశంతో ఇప్పుడు ఎమ్మెల్యేలని పోయి ఇంటికి పోయి వాళ్ళ కాళ్ళు మొక్కి వాళ్ళకి దండం పెట్టి మీకు మంత్రి పదవులు ఇస్తాం, మీకు డబ్బులు ఇస్తాం, మీకు కాంట్రాక్ట్లు ఇస్తామని ఎందుకు బతిమలాడుతున్నారు? అవసరం ఏమొచ్చింది అనేది ఒక క్వశ్చన్ నేను జావేద్ గారినే అడుగుతున్నాను. రెండోది, 1985లో గౌరవ క్రీస్తు శేషులు మాజీ పిఎం గారు రాజీవ్ గాంధీ గారి ఆధ్వర్యంలో పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చారు. ఎవరైతే గెలిచి 3 నెలల లోపే వేరే పార్టీలకు పోతే వెంటనే వారిని డిస్క్వాలిఫై చేయాలని కూడా చట్టంలో ఉన్నది. మరి దాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఒక పక్క రాళ్లతో కొట్టండి అన్న రేవంత్ రెడ్డి గారు ఆయనే స్వయంగా పోయి బతిలాడి తీసుకొస్తున్నాడు. మూడోది ఇబ్బంది. వీళ్ళకి నాకు అర్థం కావడం లేదు. ఎవరో ఒకరిద్దరు మాత్రాన బీఆర్ఎస్ పార్టీ నుండి పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీకి ఒరిగేది ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ నికార్సైన తెలంగాణ ఉద్యమ పార్టీ, తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అభివృద్ధిని చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి వాళ్ళు అయిపోయింది అనే వాళ్ళు ఇప్పుడు ఇంతకు ముందు కూడా 12 మంది ఎమ్మెల్యేలు ముక్కుమ్మడిగా వచ్చి కాంగ్రెస్ పార్టీని విలీనం చేశారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదా భట్టి గారు కోల్పోయారు తప్ప కేసీఆర్ గారు భట్టి గారి ప్రతిపక్ష హోదాన్ని తీసేయలేదు. ఇది జావేద్ గారు తెలుసుకోవాల్సింది. మీ ఎమ్మెల్యేలు మీరు అప్పుడు ఆ ఎమ్మెల్యేలకు కనీసం ఒక ధర్నా చేయలేదు, ఒక దిష్టి బొమ్మ తగలబెట్టలేదు, కనీసం అడ్డుకోలేదు. వాళ్ళు పోతుంటే మీరు చక్కగా కూర్చొని ఉన్నారు, వాళ్ళు వెళ్ళారు. వాళ్ళ వల్ల మాకేం లాభం రాలే. మా పార్టీలకు వచ్చి మంచిగా అభివృద్ధి అయ్యారు, మంచిగా కాంట్రాక్ట్లు చేశారు, మంచి అన్ని రకాలుగా సంపాదించుకున్నారు. మళ్ళీ మీ పార్టీలకు వస్తున్నారు. దానివల్ల మీకు ఇబ్బంది. ఇట్లాంటి దొంగ యదవలని, ఇట్లాంటి దొంగల్ని మార్చడం వల్ల, రావడం వల్ల, తీసుకోవడం వల్ల ఏమైతుంది అంటే మీలాంటి కష్టపడి సీనియర్ గా ఒక 20 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి ఖమ్మంలో కానీ లేదా ఈ రాష్ట్రంలో కష్టపడుతున్న పార్టీ వాళ్ళకు నష్టం జరుగుతుంది. నేనేదో మా పార్టీ గురించి మేము కొన్ని తప్పులు చేయడం వల్ల మేము కొంత కోల్పోయాం. మేము కూడా చాలా నష్టపోయాం. అందుకనే మా ఆవేదన మీకు కూడా అర్థం కావాలి. ఇలాంటి వాళ్ళని తీసుకొని పార్టీ ఫిరాయింపుల వల్ల తల్లి పాలు దాగి తల్లి 2 గుద్దే ఇలాంటి ఎదవలను ఏ పార్టీ కూడా క్షమించరాదు. కాబట్టి వీళ్ళని వెంటనే డిస్క్వాలిఫై చేయాలి. మరి ఇంకొకటి కూడా అన్నారు ఇంతకుముందే చాలా పెద్దలు, అరే మీకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఏమున్నది భయ్, 1 సీటు కూడా ఎంపీ సీట్ రాలే, మీకు బలమే లేదన్నారు. బలమే లేదనుకోండి, మరి ఎందుకు రాజీనామా చేసి పోటీ చేసి గెలిచి రావడానికి ఇబ్బంది ఏమున్నది? మీరే గెలుస్తారు కదా, బలం లేదని మమ్మల్ని అంటున్నారు కదా. వాళ్ళు ఏమంటున్నారంటే అండి రామూర్తి గారు వాళ్ళు ఏమంటున్నారు అంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి సీట్లు గెలుచుకున్నాయి, దీనివల్ల మేము లాస్ అయ్యాం, కాబట్టి ఇప్పుడు ఇది ఆపరేషన్ ఆకర్ష్ అంటున్నారు. అది ఆపరేషన్ ఆకర్ష్ కాదు, ఏ ఆకర్ష్ కాదండి. వాళ్ళని బతిమలాడుతున్నారు. ఈ భారతదేశ చరిత్రలో ఎవరు కూడా ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఎవరింటికి పోయి ఏ ఎమ్మెల్యేని బతిమలాడలేదని మొట్టమొదటిసారి ఈయన మాత్రమే ఒక ముఖ్యమంత్రి హోదాలో కేకే గారింటికి పోయారు, మేయర్ గారింటికి పోయారు,
అక్కడ సంజయ్ గారి ఇంటికి పోయారు, ఇక్కడ ఆయన పేరేంటి మన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి ఇంటికి పోయారు, కడియం శ్రీహరి ఇంటికి పోయారు. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇళ్లకు పోయి బతిలాడు ఏంటండి? మీ వస్తే దాన్ని తీసుకోండి. ఎట్లా పార్టీ మారేటోళ్ళు అధికారం రాడే అధికార ద్రహంతో ఇట్లా బ్రోకర్లు ఉంటారు, అలాంటి వాళ్ళని తీసుకొని మీరే అన్నారు. మళ్ళా ఇంటికి పోయి ఆహ్వానించేది మీరే. మీది నోరా మురిక్కాలోనా? ప్రజలు గమనిస్తున్నారండి. ముఖ్యమంత్రి గారు మీరు అన్నండు మా జావేద్ గారు ముందు పాపం ఆయనకు రావాల్సిన, ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎమ్మెల్యేలుగా వాళ్ళు రాజీనామా చేస్తే, ఇక్కడ తెల్ల వెంకట్రావు రాజీనామా చేస్తే అక్కడ వాళ్ళు మీలాంటి కాంగ్రెస్ లో ఉన్న సీనియర్లకు అవకాశం వస్తుంది, గెలవండి, మంచి అవకాశం వస్తుంది. మీరే కొత్త వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు. ఎందుకండి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో ఆ పదవులు అనుభవించి అన్ని రకాలుగా అనుభవించినాక మళ్ళీ మీ దగ్గరకు వస్తే వాళ్ళకు పోయి మంత్రులు పదవి ఇస్తారట. ఇవాళ చెప్తున్నారు ఎవరైతే పోచారం శ్రీనివాస్ రెడ్డి మా దగ్గర అన్ని రకాల పదవులు అనుభవించి చాలా బ్రహ్మాండంగా ఉండి మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బండ పూతులు తిట్టినోని పోయి శాల వేసి కౌగిలించుకొని దండం పెడుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలా, మిమ్మల్ని ఏ రకంగా పోల్చాలా అదిగా దేవుడే ఎరుగుతాడు. కాబట్టి మరెందుకు రామూర్తి గారు ఎందుకు మరి ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇలాంటి వాళ్ళని ఎందుకు తీసుకుంది? అదే ఇప్పుడు చాలా పార్టీలకు మేము కూడా అదే తప్పు చేసినామని నేను ఒప్పుకున్నాను. ఉద్యమకారుడిగా అంటే అప్పుడు ఒక ఉద్యమకారుడికే అన్ని పదవులు ఇస్తే ఆడ పార్టీ నడవదు, అన్ని గెలవరు. ఎందుకంటే ఉద్యమకారులు ఫైనాన్షియల్ గా ఆర్థికంగా కొద్దిగా తక్కువ ఉంటారు, ఎక్కువ తిరగలేరు, వాళ్ళకు డబ్బులు ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయి, అభిమానం ఉండదు. కాబట్టి ఆడ అన్ని ఉండాలండి. ఒక ఉద్యమకారుడు అని పేరుంటేనే కాదు, ప్రజలకు సేవ చేయాలి. సేవతో పాటు అక్కడ ఫైనాన్షియల్ గా కూడా మీరు అనుకున్నారు, అందరూ అనుకుంటున్నారు, కానీ అది కూడా చాలా తప్పే. డబ్బు ఉన్న వాళ్ళని మాత్రమే గెలుస్తున్నారు, డబ్బు లేని వాళ్ళు ఎవరు గెలుస్తలేదు. ఇది అందరికి తెలుసు. దరిద్రం ఏంటంటే ఎన్నికల కమిషన్ తెలుసు, సుప్రీం కోర్టుకు తెలుసు, అందరికి తెలుసు. కానీ జరిగే పరిణామాలు జరుగుతూనే ఉంటాయి. కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరుగుతున్నది. అది ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అని కాదండి, అన్ని పార్టీలు కోట్ల రూపాయలు కుమరిస్తున్నాయి. వీటి వల్ల జావేద్ గారు లాంటి వాళ్ళు, జావేద్ గారు కూడా మంచిగానే ఉన్నారు అనుకోండి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో బాగానే సంపాదిస్తున్నారేమో. కానీ మాలాంటి వాళ్ళు ఉద్యమకారుడు, మాలాంటి వాళ్ళు చాలా రాజకీయాలలో మేము ఏదో కోల్పోయి, నా గొంతుని బ్లడ్ వస్తే రక్తం వస్తే గొంతు కోల్పోయాను. ఒక ప్రాక్టీస్ లాయర్ గా బ్రహ్మాండమైన ప్రాక్టీస్ చేసుకునే మొత్తం 10-20 ఏళ్లలో ఆ ప్రాక్టీస్ కోల్పోయాను, అని సర్వస్వం కోల్పోయాం. కానీ నష్టపోయిన బీఆర్ఎస్ పార్టీని విడవడం లేదు. కొన్ని పరిణామాల వల్ల కోపం వచ్చి కొద్దిసేపు పక్కకు ఉండొచ్చు, కానీ ప్రగాఢమైన విశ్వాసం కేసీఆర్ గారు ఒక్కడే బయలుదేరాడు, ఒక్కడే అన్నారు. మీరు అన్నారు ఎంపీలు పోటీ చేస్తారు, కాదండి. భట్టి విక్రమార్క గారు రాజీనామా చేయమని మేము కోరితే పదవి పట్టుకొని ఉన్నాడే తప్ప రాజీనామా చేయలేదండి. కేసీఆర్ గారు రాజీనామా చేశారు, మా ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు, మా ఎంపీలు రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు సావు నోట్లో తాగపోతే అప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడున్న చిదంబరం గారు అప్పుడు ప్రకటించారు. కాబట్టి కేసీఆర్ గారు వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ గారు తెచ్చారు కాబట్టి 2 సార్లు కేసీఆర్ గారిని గెలిపించారు. దాంట్లో నో డౌట్ ఏటాలు ఎవరు అనుకున్నా అనుకోకపోయినా. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మీరు అన్న మాట ప్రకారమే, మీరు అన్నవే, మీరు చెప్పినవే మీరు చెయ్యండి. ఊకే కోటుకొట్టు మీద ఈకలాగినట్టు గా ఎంక్వైరీ అని ఈ ఎంక్వైరీ అని చెప్పి మళ్ళీ మొదటికి వస్తున్నారు తప్ప మీరు ఇచ్చిన హామీల కోసం పనిచేయడం లేదు, మీరు ఇచ్చిన పనుల కోసం పనిచేయడం లేదు. మహిళలకు 2,500 రావడం లేదు, ముసలి వాళ్ళకు 4,000 పెన్షన్ రావడం లేదు, 12,000 రూపాయలు ఇప్పుడు ఇవ్వాల్సిన ఇవ్వడం లేదు. రామూర్తి గారు, ఈ రోజు మన టాపిక్ టోటల్ గా డీవియేట్ అవుతుందండి. మన టాపిక్ జీవన్ రెడ్డి, ఆయన అలకపోనేరు మీ దగ్గర నుంచి వచ్చి. నేనేమంటున్నా, జీవన్ రెడ్డి గారు ఆయన అన్నది ఏమన్నాడంటే ఎందుకు తీసుకుంటున్నారు 65 మంది ఎమ్మెల్యేలు మనకు ఉండగా తీసుకోవాల్సిన అవసరం ఏంది అని అంటున్నారు. ఆయన చాలా మంచి క్వశ్చన్ వేశాడు. ఆయన కాదు, నిన్న బల్లా నాయక్ గారు కూడా వేరే టీవీలో డిస్కషన్ లో నేను కూడా వ్యతిరేకిస్తున్నాను, వాళ్ళు వస్తే రాజీనామా చేసి రమ్మనండి, మనకు ఇంకో 2-3 ఎమ్మెల్యేలు పెరుగుతాయి, మనకు డిగ్నిటీ ఉంటుంది, మన యొక్క పరువు. కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నా దగ్గరకు వచ్చి ఒక ఎమ్మెల్యేని కండవేయడం తప్పని చాలా క్లియర్ గా చెప్పారు.
కానీ ఆయనను కూడా ఇక వాళ్ళు అధికారంలో ఉన్నారు, మంత్రి పదవి ఇస్తానంటారు, ఇంకెవరికో మంత్రి పదవి ఇస్తా అంటున్నారు. పాపం ఉద్యమకారులు మా నాయకుడు ఆయన వచ్చారు, ఏదో కోదండరామ్ గారు, ఆయనకు మంత్రి పదవి ఇస్తా అన్నారు. మరి ఆయనకి ఇస్తారా ఇవ్వరా? ఉద్యమకారులు అయితే చాలా మంది కొంతమంది అభిమానులు ఉంటారు కదా, ఎక్కడున్నా ఉద్యమకారులు మంచిగా ఉండాలని కోరుకుంటాం మేము. కాబట్టి కోదండరామ్ లాంటి వాళ్ళకి, కోదండరామ్ గారు లాంటి వాళ్ళకి ఎమ్మెల్సీగా అంటే మీరే అడ్డుపడినట్టున్నారుగా ఎమ్మెల్సీని చేద్దాం అంటే. మేము కోదండరామ్ గారిని అడ్డుపడలేదు. మా 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 పార్టీ వాళ్లకు మీరు ఇవ్వకుండా మీరు ఏదైతే కట్టడి చేశారో, ఏదైతే మీరు గవర్నర్ గారికి కట్టడి చేశారో దాన్ని మేము వ్యతిరేకించాము. మా వాళ్ళని ఎందుకు మీరు డిస్క్వాలిఫై చేశారు? ఆయనకున్న క్వాలిఫికేషన్ ఏంది, ఈయనకున్న క్వాలిఫికేషన్. మా వాళ్ళు కూడా ఉద్యమకారులే, మా దగ్గర నుంచి మేము నామినేట్ చేసిన వాళ్ళు కూడా ఉద్యమకారులే. వీళ్ళకి ఎందుకు మీరు డిస్క్వాలిఫై చేసినామని మేము అక్కడ అడిగాం తప్ప మేము కోదండరామ్ గారికి ఇవ్వద్దని మేము అనలేదు. కోదండరామ్ గారు వాళ్ళు కావాలని వాళ్ళు ఒక దాన్ని ఏమంటారు, ఒక పాచికలాగా వాడుకుంటున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన మాట ప్రకారం వచ్చిన వాళ్ళను రాజీనామా చేసి తీసుకోవాలి. దమ్ముంటే, మాకు బలం లేదంటున్నారు కదా, దమ్ముంటే చూసుకుందాం, ప్రజలలో చూసుకుందాం, తేల్చుకుందాం ఎవరు కలిస్తే వాళ్ళు. ఎందుకంటే ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసి గెలిచాడు, మళ్ళీ ఇక్కడ కూడా మునుగోడులో కూడా రాజీనామా చేసి పోతే పాపం మేము గెలిచినాం. కాబట్టి గెలిచే కాడ గెలుస్తాం, ఓడే కాడ కొంత వెళ్ళిపోవటములు చాలా కామను. కాబట్టి దీనివల్ల ఏదో పోయింది, ఏదో అయిందని బాధపడే పరిస్థితి లేదు. కాబట్టి ఉద్యమకారులు ఈ రోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ సమావేశం దేని గురించి అండి? గెలపోటలపై ఎలాంటి ప్రాబ్లం లేదని అంటున్నారు కదా. ఎస్, ఖచ్చితంగా పార్టీ ఎలా బలోపేతం చేయాలి, ముందుకు ఎలా పోవాలి, స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి, వీళ్ళని పోయే వాళ్ళను ఎలా కట్టడి చేయాలో పోతారు. కొంతమంది కావాలని ఆశతోటో, డబ్బు ఆశతోటో, పదవి ఆశతోటో అక్కడ ఏదో నియోజకవర్గం పేరు చెప్పి ఏదో పోతా ఉంటారు. కాబట్టి పోయిన వాళ్లకు తగిన శిక్ష పడాలంటే ఖచ్చితంగా హైకోర్టు కానీ, స్పీకర్ నిర్ణయం తీసుకోడు. స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే మా పరిస్థితి ఏంది? మేము హైకోర్టు పోవాలి. హైకోర్టు కూడా మాకు ఒక సానుకూలంగా స్పందించకుండా మేము సుప్రీంకోర్టు కూడా పోతాం. కాబట్టి వీళ్ళని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎవరైతే మా ఆశల్ని కాలరాసి, మా హక్కుల్ని కాలరాసి, మాకు రావాల్సిన పదవులు గుంజుకొని గెలిచి, వాళ్ళకు సీట్లు ఇచ్చి గెలిపించి వాళ్ళని ఎమ్మెల్యేలుగా చేస్తే వాళ్ళు ఇతర పార్టీలకు పోతూ ఉంటే చూస్తూ ఊరుకోము. మేము ఇతర పార్టీలు ఉన్నట్టు మేము ఊరుకోము. ఎందుకంటే ఇది ఉద్యమ స్వరూపం ఉన్న పార్టీ. ఇది ఎవరినో ఎంపీ చేయడానికో, ఎవరినో ఎమ్మెల్యే చేయడానికో, ఇంకెవరినో మంత్రి చేయడానికో పుట్టిన పార్టీ కాదు. ఇది పవిత్ర తెలంగాణ పోరాటం కోసం, ఉద్యమం కోసం, రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ. కాబట్టి తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఖచ్చితంగా అనేక మందిని జాయిన్ చేసుకొని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అన్న రామ్మూర్తి గారు ఏదైతే ఉద్యమకారులుగా ఉన్నారో, ఆనాడు కాంగ్రెస్ పార్టీలో మేమున్నాం, ఇదే కాంగ్రెస్ పార్టీలో. అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు బొమ్మెల రామ్మూర్తి గారు అక్కడ ఖమ్మం జిల్లాలో వాస్తవంగా ఉద్యమం అనేది ఎక్కడా లేదు. తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటిగా అడుగుపెట్టి చేసినటువంటి వాళ్ళు బొమ్మెల రామ్మూర్తి గారు. దాన్ని మేము 100% ఒప్పుకుంటాం. కానీ ఇవాళ మీరు అంటున్నట్టుగా, మీరు అనుకుంటున్నట్టుగా రాజీనామాలు చేసేసి వాళ్ళని తీసుకుందామని చెప్పేసి అంటే మొన్న చూసినట్లయితే ఎంపీ ఎలక్షన్ లో 8 సీట్లు బీజేపీ గెలిచింది. అంటే మత ఛాందసవాడ పార్టీని ఈ రాష్ట్రంలోకి వచ్చేటట్టు చేసింది బీఆర్ఎస్ పార్టీ. అంటే ఇక్కడ ఆయన అంటున్నారండి, జావేద్ గారు, రామ్మూర్తి గారు ఏమంటున్నారంటే రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన యాంటీ డిసెప్షన్ లా 1985 ని మీరే ఫాలో చేయకపోతే ఎలా అని వారు అడుగుతున్నారు. 100% దాన్ని ఫాలో చేయాలా, దాన్ని అమెండ్మెంట్ చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కమిటెడ్ కార్యకర్తగా నాకు బాధేస్తా ఉంది. నేను కూడా ఒకరోజు రాజీనామా చేసే పరిస్థితి కూడా రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు రామ్మూర్తి గారు అంటా ఉన్నారు జావేద్ గారు సంపాదించుకుంటున్నాడు కాబట్టి అట్లా ఉంటున్నాడేమో అని. మరి రామ్మూర్తి గారు గత 10 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, ఎంత సంపాదించారు అనేది అడిగితే అర్థమవుద్ది. అంటే ఇది అంతా ఏంటంటే ఒక కమిట్మెంట్, ఒక పద్ధతి, ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఒక భావజాలంతో ఉండేటటువంటి కార్యకర్త ఎప్పుడు ఆ పార్టీకి కమిట్ అయి ఉంటాడు తప్పితే ఇట్లా లాభాపేక్షకో లేకుంటే డబ్బుల కోసం పార్టీలు మారేటటువంటి వాళ్ళు ఉన్నటువంటి సమాజంలో యాక్చువల్ గా మాలాంటి వాళ్ళు ఉండటం కష్టం. అదే బాటలో జీవన్ రెడ్డి గారు కూడా అదే రకంగా ఆలోచన చేస్తా ఉన్నారు. జీవన్ రెడ్డి గారు వల్ల మాలాంటి కార్యకర్తలకు ఒక ధైర్యం కూడా వస్తుంది. జీవన్ రెడ్డి గారు ఏం పొరపాటు చేయట్లేదు. జీవన్ రెడ్డి గారు అంటా ఉన్నారు
మీరు ఎందుకు తీసుకుంటా ఉన్నారు? మనకు సరిపడా శక్తి ఉన్నది కదా. 64 మంది ఎమ్మెల్యేలు మనం ఉన్నాం, మొన్న ఒకటి గెలిస్తే 65 అయిపోయాం. అలాగే మనకు ఏదైతే ఎంఐఎం పార్టీ ఉందో అది కూడా పూర్తిగా 7 సీట్లు మనకే మద్దతు ఉన్నాయి. 73 సీట్లతో మనం చాలా బలంగా ఉన్నాం, ఎందుకు తీసుకున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నారు. 100% ఏదైతే యాంటీ డిఫెక్షన్ లా ఏదైతే ఉందో ఖచ్చితంగా దాంట్లో అమెండ్మెంట్ తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేదైతే ఇక్కడ జరిగేటటువంటి తంతు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలు ఎమ్మెల్యేలు ఎందుకు జాయిన్ చేసుకుంటున్నారంటే దానికి కూడా ఒక అర్థం ఉంది. దానికి గల కారణం ఏంటంటే బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక పని అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ లేదు అని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన నినాదంతో బీజేపీ పార్టీ పుంజుకోవడం జరిగింది. మొన్న జరిగినటువంటి బీజేపీ ఎన్నికల్లో వీళ్ళు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చేసినటువంటి తప్పుల్ని ఆ బీజేపీ పార్టీ తెలుసుకొని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి ఆ ఓటింగ్ ఏదైతే ఉందో వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేయించుకొని బీజేపీకి సంబంధించినటువంటి 8 మంది ఎంపీలు గెలిచారు తప్పితే నిజంగా వాస్తవానికి చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయేది కాదు. వాళ్ళు తగ్గి కావాలని బీజేపీ పార్టీని గెలిపించినాయి. ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, వీళ్ళు చేసినటువంటి 7 లక్షల కోట్ల అప్పులు, వాటికి సమాధానం చెప్పాలంటే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయాల్సి వచ్చింది. బీజేపీ పార్టీ ఆ రకంగా ఉపయోగించుకుంది. ఇవాళ మళ్ళీ ఒకవేళ అదే తప్పు చేసి మళ్ళీ రాజీనామాలు చేసి మళ్ళీ ఎలక్షన్ లోకి వెళ్తే ఆ ఎమ్మెల్యే సీట్ ని కూడా బీఆర్ఎస్ పార్టీ కావాలని బీజేపీకి అప్పచెప్పదని చెప్పేసి ఏముంది గ్యారంటీ? దాని గురించి ఇలాంటి ఆలోచనలు కాదు. ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి 6 గ్యారంటీలు ఏదైతే మేము ఇచ్చామో 6 గ్యారంటీలని అమలు చేయండి అని చెప్పేసి మీ పార్టీ పరంగా అడగండి, తప్పులేదు. పార్టీలో ప్రజాస్వామ్యంతో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగం బుక్కు పట్టుకొని రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసినా, మణిపూర్ నుంచి ముంబై వరకు బస్సు యాత్ర చేసినా కానీ ఒక రాహుల్ గాంధీ గారితో సాధ్యమైంది. అది ఇంకెవరి వల్ల కూడా కాదు. గాంధీ కుటుంబానికి ఉన్నటువంటి విలువ, గాంధీ కుటుంబం ఈ దేశం కోసం ఆనాడు త్యాగాలు చేసి మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి బ్రిటిషర్స్ నుంచి మన దేశాన్ని స్వాతంత్రం తెచ్చుకోగలిగితే అక్కడి నుంచి కూడా చాచా నెహ్రూ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వాళ్ళ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా మళ్ళీ అదే నేను ఎక్కడైనా తిరగలుగుతా అని చెప్పేసి ఒక మనిషిగా బయలుదేరి ఒక సమూహంగా దేశం మొత్తం పర్యటన చేసినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఈ దేశంలో మత ఛాందసవాదులు, మతతత్వ శక్తులు పెట్టేయకపోతున్నటువంటి సందర్భంలో అట్లా కాదు, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిపేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం అనిల్ అంబానీ, అదానీ దోచిపెడతా ఉన్నదని చెప్పేసి ఒక్కడుగా అడుగుతూ ముందుకెళ్ళినటువంటి సందర్భం మనం చూసాం. వాళ్ళ బాటలో వాళ్ళని నమ్మి జావేద్ గారు, మరి అలాంటి సిద్ధాంతాలు ఉన్నటువంటి కాంగ్రెస్ అండ్ నాయకత్వం అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మరి జీవన్ రెడ్డి లాంటి వాళ్ళని ఎందుకు ప్రోత్సహించలేకపోతుంది సరైన మంత్రి పదవులు? అదే కదా, జీవన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ బయటకు వచ్చి మాట్లాడడం మొదలు పెట్టారో ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త మనస్సు కదిలిపోయింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ అభిమానించే వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ భావజాలం, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని నమ్మేటటువంటి వ్యక్తులు మేమందరం కూడా చాలా బాధపడతా ఉన్నాం. జీవన్ రెడ్డి గారు ఇట్లా వచ్చి మాట్లాడడానికి గల కారణం కూడా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు అవసరం లేదు అనుకుంటా ఉన్నాం. కానీ బలమైన నాయకత్వం ఎప్పుడైతే ఉంటే అప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏదో కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ. ఓకేనండి, ఒక్కసారి బీజేపీ నుంచి మనకి బండారు ప్రసాద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఈ యొక్క కార్యక్రమం పాల్గొంటున్న నాయకులకు మీకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తయింది. ఆ సందర్భంగా ప్రజాస్వామ్యం ఎలాంటి పెడదోవ పడుతుంది, ఇలాంటి చక్కటి కార్యక్రమం తీసుకున్న మీకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ నైతిక విలువలకు కోల్పోయి ఈ విధంగా ఒక పార్టీలో గెలిచిన వాళ్ళను ఇంకో పార్టీలో తీసుకొని అనైతిక రాజకీయాలు చేస్తుండడం ప్రజలు కూడా అసహించుకుంటున్నారు. ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం, దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ నుంచి గెలిచినాక ఈరోజు కాంగ్రెస్ టికెట్ మీద సికింద్రాబాద్లో నిలబడడం, అదేవిధంగా కడియం శ్రీహరి గారు అనేక నైతిక విలువలు గతంలో కూడా ఈ అన్నిటికీ కారణం మీ పార్టీలో కూడా వచ్చారు కదండి, మీ పార్టీలో కూడా వచ్చారుగా ఈటెల్ లాంటి వాళ్ళు.
లేదండి, మా పార్టీలో ఎవరైనా రాజీనామా చేసినాకనే మా పార్టీలో తీసుకుంటారు. రేపు జరగబోయేది కూడా అదే విధంగా ఉంటాయి. ఎవరు కూడా రాజీనామా ఒక పార్టీలో గెలిచి మా పార్టీలో డైరెక్ట్ ప్రసాద్ గారు గమనించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్రాలనే కూలదోశారండి. పార్టీలనే పూర్తిగా మీరు విలీనం చేసుకొని ఇవాళ తొంభై రాష్ట్రాల కూలగొట్టిన పార్టీ మీది. 90 రాష్ట్ర ప్రభుత్వాలను 90 స్టేట్లలో 90 సార్లు ఈ యొక్క దేశంలో రాష్ట్రపతి పాలన విధించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి. 1975లో ఇందిరాగాంధీ వ్యతిరేక మీరు మీరు కూలగొట్టింది ఎవరు? గోవా రాష్ట్రాన్ని కూలగొట్టింది ఎవరు? మహారాష్ట్రాన్ని కూలగొట్టింది ఎవరు? అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ శివసేన అలయన్స్ లా మాకు ప్రజలు తీర్పిస్తే మీరు అనైతిక పొత్తు పెట్టుకొని మీరు అనైతిక చర్యకు పాల్పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ దేశంలో అనేక సంఘటనలు జరుగుతున్న అన్నిటికీ కూడా కారణం కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం మీద విలువ ఉండదు. ఈ రోజు మీరు చెప్తున్నారు ఈ దేశ స్వాతంత్రం కాంగ్రెస్ పార్టీ తెచ్చిందనే విధంగా మాట్లాడుతున్నారు. ప్రజల యొక్క అభిప్రాయాన్ని గురించి మాట్లాడటానికి అర్హత లేదు. మంది కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళు ఎంపీలుగా తయారయ్యారు. ఇప్పుడు అంటే మీ దగ్గర ఉన్నటువంటి విలువలు ఏంటి, మీ సిద్ధాంతం ఏంటి? మీ బీజేపీ సిద్ధాంతం ప్రకారం 106 మంది అంటే 230 చిల్లర మంది గెలిస్తే దాంట్లో 106 మంది కొత్త వాళ్ళకి ఎంపీ టికెట్లు ఇచ్చినటువంటి ఘనత మీది. మీరు విలువల గురించి మాట్లాడడానికి ఎక్కడ అర్హత ఉంది? అరే కొత్త వాళ్ళకి టికెట్ ఇస్తే విలువ లేనట్ట ఏం మాట్లాడుతున్నారండి మీరు? కొత్త వాళ్ళకి టికెట్ ఇస్తే విలువ లేనట్ట అది మాట్లాడిన వేరే పార్టీలోంచి మీ పార్టీలో జాయిన్ చేసుకుని వాళ్ళకి ఇచ్చారు కదా. అవునండి, వేరే పార్టీలా నేను అనేది వేరే పార్టీ విభాగాల్లో పనిచేసి వస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా కాదని కొత్తగా జావేద్ గారు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చే వాళ్ళకే టికెట్లు ఇయ్యారండి. ఈ యొక్క ప్రజల యొక్క బలం ఎవరికి ఉన్నదో ఏ పార్టీ అయినా ప్రజలలో ఎవరికి బలం ఉన్నది వాళ్ళు నైతికంగా నిలబడగలుగుతున్నారా లేదా అనేది జావేద్ గారు వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎంపీలుగా టికెట్లు ఇచ్చారు అంటున్నారు. మరి మీ ముఖ్యమంత్రి వారి గురించి ఏం మాట్లాడతారు చెప్పండి? వేరే పార్టీ నుంచి కాదండి, వేరే పార్టీ నుంచి మా ముఖ్యమంత్రి వేరే పార్టీ నుంచి వచ్చినప్పటికీ మీకు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన ఒక పార్టీ ప్రెసిడెంట్ గా ఉండి సీఎం అయ్యారు తప్పితే అట్లా అప్పటికప్పుడు పార్టీలోంచి వచ్చి మళ్ళీ ఎమ్మెల్యే గెలిచి జావేద్ గారు నాకు ఒక్క మామూలుగా అంతకుముందు భట్టి గారు సిఎల్పి నేత అంటే ఎవరైతే సిఎల్పి నేతగా ఉంటారో వాళ్ళే ముఖ్యమంత్రి. మరి మీరు అంటారు కదా కేసీఆర్ గారు దళితుని ముఖ్యమంత్రి చేయలేదు అది చేయలేదు. మరి భట్టి గారు కావాల్సిన ముఖ్యమంత్రి పదవిని తీసేసి ఎందుకు అవమానపరుస్తున్నారు? 2-3 సార్లు అవమానపరిచారు, గుళ్ళో అవమానపరిచారు, వేదిక మీద అవమానపరిచారు. అవన్నీ మనం చూసాం కదా. కనీసం ఆయన దక్కే గౌరవాన్ని దక్కొచ్చు కదా. జావేద్ గారు సోనియా గాంధీ గారిని మీ ఇప్పుడు ఉన్న సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఏమని సంబోధించిండ్రో ఇవన్నీ మీరు మననం చేసుకోండి. మీరు అయినా కూడా మేము అవన్నీ మర్చిపోతాం. మేము మా యొక్క మా పార్టీని ఇట్లా ఉంటదంటే ఎవరేం చేయలేరు. ప్రజలు అనేక రకాలుగా అనేక సార్లు తీర్పిచ్చిండ్రు. బండారు ప్రసాద్ గారు ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ అంటోంది ఏంటంటే మీ ఇద్దరు కలిసి బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఇద్దరు కలిసి మమ్మల్ని దెబ్బతీసారు, దానివల్లే మేము సీట్లు అనుకున్నది రాలేదు, 12 నుంచి 14 వస్తాయనుకున్నాం, మీ వల్లే 8కి పరిమితం కావాల్సి వచ్చింది, అందుకే ఈ ఆపరేషన్ ఆకర్ష్ అంటున్నారు. ఈ రోజు అతి త్వరగా ఈ యొక్క ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే. అనేక ఆశలు కల్పించి ఇలా ప్రజల చులకనైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏది కూడా చేయలేక వాళ్ళు కాడెత్తేసే చర్యలున్నాయి. ఈరోజు అనేక రకాల 6 వాగ్దానాల పేరుతోటి 60 వాగ్దానాలు దాగున్నాయి. అవి ఏవి కూడా నెరవేర్చడం వీళ్ళ వల్ల కాదు. ఇప్పుడు పోయి ఢిల్లీలో అందరి చుట్టూ తిరుగుతున్నారు. మేము చేతులు ఎత్తేసినాం, ప్రభు కాపాడండి అని. కానీ
ఏ ప్రభుత్వం అయినా, కేంద్ర ప్రభుత్వం అయినా ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలనో అంతే ఇస్తుంది. కానీ వీళ్ళు లాబింగ్ చేస్తే ఆ విధంగా ఉండదు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క రాష్ట్రాల్లో ఈ 6 యొక్క ఏదైతే వాగ్దానాలు నెరవేరలేరు. వీళ్ళు ప్రజాస్వామ్యయుతంగా ఉండలేరు. ఆ ఇక్కడ జీవన్ రెడ్డి బీజేపీకే వస్తున్నారు అని రేవంత్ రెడ్డి గారిని మార్చాలనే ఉద్దేశంతో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అనాలోచిత చర్యతోటి పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారు. లేదు ప్రసాద్ గారు, జీవన్ రెడ్డి మీ పార్టీకే వస్తున్నారు అంటున్నారు. ఎవరు వచ్చినా అండి బీజేపీలో వస్తే రాజీనామా చేసినాకనే బీజేపీలో రావాలి. దాంట్లో ఎటువంటి రాజీ లేదు. మీరు ఇప్పుడు కాదు, గతంలో చూడండి, రేపు భవిష్యత్తులో కూడా అదే జరుగుతుంది. ఎంత మందిని వచ్చినా కూడా బీజేపీ తీసుకుంటది. మేము ఈ భారతీయుల్లో అయితే సరిపోతే బీజేపీలా తీసుకుంటందుకు మేము ఆర్ఎస్ఎస్ సభ్యులనే తీసుకుంటామని చెప్తలేము. మీరు ఇక్కడ 8 మంది ఉన్నారు అన్నగారు, మీరు కూడా 8 మంది ఉన్నారు. మీరు కూడా డిమాండ్ చేయండి. బీఆర్ఎస్ పార్టీ నుండి వస్తున్న ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావాలి. దానికి మేము కూడా మాట్లాడుతున్నాం, మేము కూడా డిమాండ్ చేస్తున్నాం అని పార్లమెంట్ లో కూడా చెప్పండి. మేము డిమాండ్ చేస్తామన్నా. మీకు మీరు ఒక్క నిమిషం అన్నా, జావేద్ అన్న ఒక్క నిమిషం ఆగండి. వారికి బీఆర్ఎస్ వాళ్లకు ఆ డిమాండ్ చేసే నైతిక హక్కు లేదు. ఏదైతే వేరే పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించాలని నైతిక హక్కు లేదు. వేరే పార్టీలో గెలిచిన వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఏలిండ్రు. 81 సీటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించమని ప్రజలు తీర్పిస్తే మీరు పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించుకుంటూ ప్రజలకు దూరమైన పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. నైతిక విలువలు, మోరల్ వాల్యూస్ గురించి మాట్లాడుతానా? మీరు వేరే విషయం ప్రజలలో మాట్లాడి డబ్బు రాజకీయాల్లో మేము గెలుస్తామని చెప్పండి, మీకు ఆదరిస్తారేమో. కానీ నైతిక విలువల గురించి మాట్లాడే అర్హత ఈ యొక్క బీఆర్ఎస్ కు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం గురించి కానీ ప్రజా తీర్పు గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. ఇందుకే జీవన్ రెడ్డి గారు మీ పార్టీలోకి వస్తున్నారన్న విషయాన్ని మీరు కన్ఫర్మ్ చేస్తున్నట్టు అనుకోవచ్చా? అయితే ఏ రాజీనామా చేయకున్నా మీరు మా ఎంపీ క్యాండిడేట్లను తీసుకోలేదండి? మా ఎంపీగా ఉన్న వాళ్ళని ఎట్లా తీసుకున్నారు? ఏ నైతిక విలువలతో తీసుకున్నారు? తీసుకున్నారు మీరు రాముల్ గారిని ఎట్లా తీసుకున్నారు? ఇక్కడ ఉన్న మన చేవెళ్ళ ఎంపీ గారిని ఎట్లా తీసుకున్నారు? వీళ్ళందరూ అలాగే జైరాబాద్ ఎంపీ గారిని ఎట్లా తీసుకున్నారు? మీరు తీసుకున్నారు కదండి. చేవెళ్ళ ఎంపీ గారు ఎప్పుడుండే ఆయన? ఎప్పుడుండే? ఎప్పుడు రాజీనామా చేయలేదు. భలే ఉన్నారు. ఆంధ్రాలో ఎంపీని తీసుకున్నారు. ఆంధ్రాల ఎంపీలు వాళ్ళ పార్టీ విలీనమైనరానా? పార్టీ విలీనం కావడానికి మళ్ళీ ఇప్పుడు అదే పార్టీ మీతో పొత్తు పార్టీ ఎన్డీఏలో ఉంది కదా. విలువలు ఒకటి నిజంగా మాట్లాడాలంటే రాజకీయ విలువలు అనేవి అన్ని పార్టీలు తుంగలు దొక్కినాయి. ఉన్నటువంటి ప్రజాస్వామ్యమైనటువంటి పార్టీ, రాజ్యాంగాన్ని రక్షించుకునేటటువంటి పార్టీ ఏముందంటే రాజ్యాంగాన్ని రాపిచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ప్రజాస్వామ్యం గురించి ఈ రోజు దయచేసి మీరు మాట్లాడకండి అన్న. ఇవాళ ఎమర్జెన్సీ విధించిన రోజు 50 ఏళ్ళు అవుతుంది ఈ దేశంలో. ఎమర్జెన్సీ యొక్క బాధలు మీకు కూడా తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే మీరు సీనియర్ ఉన్నారు. ఎమర్జెన్సీలా ఈ దేశంలో ఎలాంటి అరాచకాలు చేసిరో మీరు అన్ని చూసుకోవచ్చు. ప్రజాస్వామ్యం గురించి, ప్రజల తీర్పు గురించి మీరు మాట్లాడొద్దు. మీరు అన్నది ఒకటి వాస్తవమైన విషయం. అన్ని పార్టీలు ఎంతో అంతో ఈ యొక్క చర్యకు పాల్పడుతున్నాయి. ఆ యొక్క చర్య ఎక్కువ తక్కువగా ఉండొచ్చు. ఆ ఎక్కువ తక్కువ మోతాదులో పోటీ పడుతున్న పార్టీలు ఏదైతే అంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ యొక్క రాష్ట్రంలో పోటీలు పడుతున్నాయి అన్న అనైతిక చర్యలకు. ఇప్పుడు ఒకటి చాలా క్లియర్ గా ఎంపీ సీట్లు ఆల్రెడీ ఎన్నికలకు ముందే గెలుస్తుందని చెప్పింది రేవంత్ రెడ్డి. ఎంపీలు, బీజేపీ పార్టీ ఎంపీలు కలుస్తారు అని ఆయనకున్న పాత సంబంధాలతోటి, ఆర్ఎస్ఎస్ స్వభావంతో ఆల్రెడీ కుమ్మక్కై. పాపం జావేద్ గారికి తెలియదు, భట్టి గారికి తెలియదు. ఆయన ఆల్రెడీ ఎన్నికలకు ముందే 6 ఎంపీ సీట్లు బీజేపీ గెలుస్తున్నది అని పేర్లు కూడా చెప్పారు. అదే గెలిచినాయి. అదే అక్కడ ఒక డమ్మీ వ్యక్తులను పెట్టి అక్కడ ఎంపీలు బీజేపీకి గెలవడానికి వీళ్ళిద్దరు చీకటి ఒప్పందం చేసుకున్నారు. దానివల్ల అదైంది. జావేద్ గారు అంటున్నారు
రాజ్యాంగ బుక్కు పట్టుకుంటే అమలు కాదండి. రాజ్యాంగ ఫలాలు అమలు కావాలి. మీరిచ్చిన రాజ్యాంగ సవరణలే అమలు చేయాలి. మీరిచ్చిన పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అమలు చేయండి. కానీ రాజ్యాంగ బుక్కు చేతిలో పట్టుకుంటే ప్రజలకు ఒరిగేదేం లేదు, ప్రజలకు వచ్చేదేం లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు చేస్తున్న మాటలకు చేతలకు పొంతన లేదు. ప్రజలు క్లియర్ గా అర్థమైంది. మీరు మోసం చేసి అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చారు, ఒక్కదాన్ని కూడా నిలబెట్టుకోలేదు. కాబట్టి బిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో గాని జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో గాని బ్రహ్మాండమైన తమ ఈ విలువల్ని, తమ యొక్క శక్తిని సాటుకుంటది. కాబట్టి మీరు అయిపోయింది. ఎందుకంటే ఎన్నికలు తొందరగా రావడం, ప్రజలు ఇంకా తెలుసుకోలేకపోవడం, ఎంపీ ఎన్నికలు రావడం, తద్వారా మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం ప్రజలకు అప్పటికే అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది. మహిళలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, అన్ని రకాల వర్గాల ప్రజలు ఇబ్బంది పడతారు. మేము మోసపోయినామని ఏడుస్తున్నారు. ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో మీకు సరైన గుణపాఠం కాంగ్రెస్ పార్టీకి చెప్తారు. ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఒక్కరిద్దరు ఎదవలు పోయినంత మాత్రాన మీరు నిజాయితీ తప్పి నిస్సిగ్గుగా వాళ్ళని ఇళ్లకు పోయి బతిలాడి తెచ్చుకున్న వాళ్ళకి ఇప్పటికైనా మీకు గౌరవం ఉంటే మీలాంటి వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఒక నికార్సైన కార్యకర్తలు మీరు. నేను ఎందుకు అన్నానంటే అన్న డబ్బు సంపాదన లేకపోతే రేపు టిక్కెట్లు రావన్నా, డబ్బులు ఉన్నాయని అంటేనే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. నాలాగా ఒప్పుకుంటే డబ్బులు లేవు, మేము పేదోళ్ళము అని ఒప్పుకుంటే మీకు టిక్కెట్లు రావన్నా. మీరు ఏ రకంగా అధికారు కాబట్టి డబ్బు సంపాదిస్తున్నాం ఉన్నాయని చెప్పండి, అప్పుడే మీ పార్టీలో కూడా టిక్కెట్లు వస్తాయి. ఎందుకంటే దరిద్రం అట్లా తయారైపోయినాయి. కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి ఖండించండి, ఇలాంటి వాళ్ళని తీసుకోవద్దని చెప్పండి. రామూర్తి గారు ఒక్క నిమిషం అండి. జావేద్ గారు, ఇక్కడ మీరు కాంగ్రెస్ నుంచి చూస్తే కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా జీవన్ రెడ్డి గారు కూడా ఈకోకి వస్తారు. మరి ఇలాంటి వాళ్ళు ఉండగా ఇప్పుడు మీరు పోచారం శ్రీనివాస్ రెడ్డిని తీసుకోవాల్సిన అవసరం ఏంటి అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఉంది. మొట్టమొదటిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఏమో చిన్న పిల్లగాడు కాదు, ఒకసారి ఎమ్మెల్యే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి కాదు. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్ని అలంకరించిన వాడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయన ఏం ఆలోచన చేస్తారు వచ్చి అని చెప్పేసి దాని మీద ఫస్ట్ చర్చ పెట్టుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఇక్కడ ఈ రాష్ట్రంలో మతతత్వ పార్టీని రానియకూడదు అనేటటువంటి ఆలోచనతో మేధావులు చేసేటటువంటి పనుల్లో భాగంగా అని కూడా అనుకోవచ్చు. అట్లే ఏదైతే జీవన్ రెడ్డి గారి సమస్య ఏదైతే ఉందో 100% జీవన్ రెడ్డి గారికి చెప్పి తీసుకోవాల్సిన అవసరం నాయకత్వానికి ఎంతైనా ఉంది. అక్కడ సంజయ్ గారి జాయిన్ అయ్యేటప్పుడు జీవన్ రెడ్డి గారికి చెప్పకపోవడం అనేది మా వైపు నుంచి ఆలోచిస్తే పొరపాటే, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి నాయకత్వం ఆలోచన విధానానికి అనుగుణంగా నాయకత్వం అది విషయం అంటే ఒక్క మాట చెప్పుంటే ఇప్పుడు ఈ విధంగా ఆయన బాధపడేవారు కాకపోయి ఉండొచ్చు కదండి. అదే కదా అక్కడ ఉన్నటువంటి సమస్య, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అనేది ఆ నాయకత్వానికి తెలుసు. విషయం ఏంటంటే ఇవాళ ఏదైతే రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చేసి వరంగల్ అట్లా కాదు, నా మాటే వేదం, నా మాటే శాసనం అనే రేవంత్ రెడ్డి గారి మాటలు చెల్లుబాటు అవుతున్నాయి. దాని వల్ల కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కాబోతుంది. కాబట్టి అది మీరు గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయి కాబట్టి ఇవాళ జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో పార్టీలో ఒక నాయకుడు మాట్లాడిన పరిస్థితి ఎప్పుడూ మనం చూడలేకపోయాం. ఇవాళ జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నదంటే అక్కడ ఒక ఎమ్మెల్యేని తీసుకుంటే అదే ప్రజాస్వామ్యం. మేము మాట్లాడేది కూడా ప్రజాస్వామ్యం గురించే. ఇవాళ ఇదే ప్రజాస్వామ్యయుతంగా రాహుల్ గాంధీ గారు వరంగల్ వచ్చి రైతు రచ్చబండ కార్యక్రమం పెట్టి డిక్లరేషన్ ఏదైతే చేశారో 2 లక్షల రూపాయలు రుణమాఫీ. ఇప్పుడు ఇక్కడ జావేద్ గారు జీవన్ రెడ్డి గారి సమస్య ఏంటి? చెప్పి తీసుకోకపోవడమా, లేకపోతే పదవి ఇవ్వకపోవడమా? మంత్రి పదవి రెండిట్లో ఏం చెప్తారు? జీవన్ రెడ్డి గారు ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకత్వాన్ని పెంపొందించుకోవాలి తప్పితే ఇంకా ఇతర పార్టీల నుంచి తీసుకోవడం మనకు అనవసరం, మనకు సరిపోను సంఖ్య ఉంది కదా అనేటటువంటి ఆలోచన చెప్తా ఉన్నారు. అదే రకంగా అదే జగిత్యాలలో 10 సంవత్సరాల నుంచి ఆ ఎమ్మెల్యే మీద పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిగా ఆ రోజు ఏదైతే అక్కడ అణకదొక్కబడ్డటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున వాదించినటువంటి వ్యక్తి.
ఎమ్మెల్సీగా ఆయన కౌన్సిల్లో మాట్లాడినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి కొంచెం బాధ అనిపించవచ్చు ఆ రోజు అక్కడ జరిగినటువంటి సందర్భంలో, ఏ రకమైనటువంటి సందర్భంలో మా పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు జాయిన్ చేయించుకోవాల్సి వచ్చింది అనేది అది ఆయనకి తెలుస్తుంది. అది మా స్థాయిలో అది తెలియదు కాబట్టి అక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటో మాకు తెలియదు. కానీ జీవన్ రెడ్డి గారు బాధపడటంలో కూడా పొరపాటు లేదు. అక్కడ అదే ఎమ్మెల్యేని తీసుకునేటప్పుడు నాకు కూడా ఒక మాట చెప్పొచ్చు కదా అని చెప్పేసి అంటా ఉన్నారు. దానికేం తప్పు పెట్టాల్సింది కాదు. కానీ అక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ బతుకుంది అంటే ఇవాళ అక్కడ కొన్ని సీట్లు గెలిచాము అంటే కారణం కూడా అక్కడ ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు పార్టీని బ్రతికించడమే. పార్టీ ఆయన ఓడిపోవడానికి కారకులైనటువంటి వాళ్ళనే ఇప్పుడు పార్టీలోకి జాయిన్ చేసుకోవడం అదే కదా సమస్య. అందుకే కదా ఆయన బాధపడతా ఉన్నారు. కాబట్టి ఇది పెద్ద సమస్యగా మేము భావించట్లేదు. అది ఖచ్చితంగా 1-2 రోజుల్లో సమస్య పోతుంది. మళ్ళీ సమస్య పోయేది అయితే ఆల్రెడీ కేసీ వేణుగోపాల్ గారు లేదంటే ఇక్కడ రాష్ట్ర స్థాయిలో భట్టి లాంటి వాళ్ళు కాంప్రమైజ్ చేద్దామా అనుకున్నప్పటికీ కూడా ఆయన సర్ప్రైజ్ కావట్లేదు. ఆ విషయం కనిపిస్తోంది. కాంప్రమైజ్ చేయడానికి అక్కడికి వెళ్ళారు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం హోదాలో, అలాగే మా ఐటీ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు, ఇంకో 4 ఎమ్మెల్యేలు కూడా ఇంటికెళ్ళి మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబం. ఈ కుటుంబంలో ఒక వ్యక్తి అంటే కుటుంబ సభ్యుడు కొంచెం అలిగితే వాళ్ళని మనం బుజ్జగించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటది. అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అభిమానమే, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్నటువంటి మెత్తదనమే ఇలాంటి పనులు చేపిస్తూ ఉంటది. గతంలో అనేక పార్టీల నుంచి అనేక మంది పోయినప్పటికీ ఎవరు పోయి మాట్లాడిన వాళ్ళు కూడా లేని సందర్భం కూడా మనం చూసాం. ఇవాళ అట్లా కాదు కదా. కాంగ్రెస్ పార్టీలో ఒక 10 సంవత్సరాలు పోరాడినటువంటి వ్యక్తి ఈ రకంగా బాధపడతా ఉంటే చూడలేకనే వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది. ఇది అధినాయకత్వానికి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఇది 1-2 రోజుల్లో సమస్య పోద్ది. మళ్ళీ మనం కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మహిళలు కూడా సుఖంగా ప్రయాణం చేస్తూ అనేక అంటే మహిళా సాధికారత దిశగా మన రాష్ట్రం ప్రయాణం చేస్తా ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పుల్ని మన అప్పులకి తెచ్చినటువంటి వడ్డీలు కట్టడానికి కూడా సరిపోయేటటువంటి అమౌంట్ మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో లేని పక్షంలో వాళ్ళు సెంట్రల్లో ఉన్నటువంటి మినిస్టర్స్ ని ఒక్కొక్కళ్ళని కలిసి అక్కడ మనకు కావాల్సినటువంటి నిధుల్ని రాబట్టేటటువంటి ప్రయత్నం మా ముఖ్యమంత్రి గారు అయితే, మా మంత్రులు అయితే, మా ఎంపీలు అయితే చేస్తా ఉన్నారు. మాకున్నటువంటి సంఖ్యాబలంతో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా అనేక ఉన్నారు. జావేద్ అన్న, మీకు కనపడేది అదే కనపడుతుంది, లోపల రాజకీయం అసలుది కనపడతలేదు. ఎప్పుడైతే మీ కేంద్ర పార్టీ మేము గత పార్లమెంట్ ఎన్నికల్లో జరిగిన దాని మీద రివ్యూ చేయమంటే ఏ ఇష్యూ ఉండదు. ఎప్పుడైతే రివ్యూ చేస్తామని అన్నారో ఎందుకు ఓడిపోయింది, ఈ యొక్క రాష్ట్రంలో 8 సీట్లు బీజేపీ ఎందుకు గెలిచింది, ఆ చర్చాగోష్ఠికి వచ్చినప్పుడే అభద్రతా భావంతో రేవంత్ రెడ్డి గారు సీఎం పోస్ట్ లో ఉండి పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారు. ఇంకొకటి కూడా వారు వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి ఓటింగ్ ని మీరు వేయించుకొని ఇక్కడ 8 సీట్లు గెలవడం జరిగింది. ప్రజల తీర్పును మీరు మళ్ళీ 8 సీట్లలో గెలవడం అంటే దానికి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మీరు బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందు కూడా ఈ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందు అవకాశం లేదు బీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందు కూడా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉంది. మన సికింద్రాబాద్ దత్తాత్రేయ గారు, కరీంనగర్ నుంచి విద్యాసాగర్ గారు, మహబూబ్ నగర్ నుంచి జితేందర్ రెడ్డి గారు గెలిచిన సందర్భం ఈ యొక్క రాష్ట్రాల్లో ఉంది. 2-3 సీట్లకు పరిమితం కావాల్సినటువంటి బీజేపీ 8 సీట్లకు వచ్చిందంటే అది బీఆర్ఎస్ పార్టీ తప్పిదమే. బీఆర్ఎస్ పార్టీ మీకు సపోర్ట్ చేయడం వల్ల ఆ రకంగా వచ్చిందని చెప్పేసి ప్రజలందరూ అనుకునే విషయం. ఇదేదో నేను సొంతంగా చెప్పే విషయం కాదు. అది ఎందుకు జావేద్ గారు టైం తక్కువగా ఉంది, కంక్లూడ్ చేద్దాం. జావేద్ గారు టైం తక్కువగా ఉంది, కంక్లూడ్ చేద్దాం. మీకు కూడా ఛాన్స్ ఇస్తా అండి. ఒక్క నిమిషం అండి, మీకు కూడా ఉంటుంది ఛాన్స్. ఒక్క నిమిషం. జావేద్ గారు ఇప్పుడు ఫైనల్ గా జీవన్ రెడ్డి గారిని ఆపగలుగుతారా లేదా? ఎందుకంటే ఏఐసిసి పెద్దల నుంచి ఎలాంటి హామీ వస్తుంది? ఆయన ఆల్రెడీ వ్యవసాయ శాఖ ఎక్స్పెక్ట్ చేశారు, ఆ పోర్ట్ఫోలియో లేదు. ఇప్పుడు మిగిలిన పోర్ట్ఫోలియోస్ లో చైనా ఒకటి దక్కే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు. జీవన్ రెడ్డి గారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు.
అది ఇది 1-2 రోజుల్లో విషయం సమసిపోద్ది. దాని గురించి లేదన్నా ఇప్పటి వరకైనా మీరు వచ్చే వాళ్ళు రాజీనామా చేసి అంటే ఇటు రామూర్తి గారు మీ వాళ్ళని ఎంతవరకు ఆపుకోగలుగుతారు ఆపరేషన్ ఆకర్ష్ లో ఆకర్షితులు కాకుండా? అంటే నేను చాలా క్లియర్ గా పోయేవారు ఎవరు పోయినా వదిలిపెట్టాం, వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యేదాకా పోరాడతాం, వాళ్ళని ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేస్తాం. వీళ్ళకు చేత కాకుంటే వీళ్ళకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే వీళ్ళు గెలిచే సత్తా ఉంటే వాళ్ళని రాజీనామా చేసి రమ్మనని చెప్పండి. అప్పుడు పోటీ ప్రజలు ఏమనుకుంటున్నారో కాంగ్రెస్ పార్టీ అబద్ధాల కాంగ్రెస్ అని ప్రజలు అనుకుంటున్నారా లేదా బయటపడాలంటే ఖచ్చితంగా ఇట్లాంటి రాజీనామా చేసి వస్తేనే. అండ్ ఒక్కసారి ప్రసాద్ గారు కూడా ఫైనల్ గా ఏం చెప్తారో చూద్దాం. ప్రసాద్ గారు పడిపోయింది, సగం కోల్పోయారు కాబట్టి మీ యొక్క రెఫరెండం పోయింది. మీరు ఆల్రెడీ ప్రజలలో తక్కువ స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు రాజీనామా చేసి కూడా వాళ్ళు వస్తే గెలవలేరేమో కాబట్టి మీరు భయపడకుండా ఉండాలంటే మీరు సంక్షేమ పథకాలు రామూర్తి గారు ఒక్కసారి కంక్లూడ్ చేద్దాం ఫైనల్ గా. ప్రసాద్ గారు ఏమంటారు ఒకసారి? ఒక్క నిమిషం ఆగండి. మనకు పైకి కనపడే విషయాలే మీరు చెప్తున్నారు. లోపల జీవన్ రెడ్డి గారి వెనుక నువ్వు గట్టిగా నిలబడాలనే దాంట్లో కాంగ్రెస్ నాయకుల పాత్రనే ఉంది. అది బట్టి విక్రమార్క కానీ శ్రీధర్ బాబు గారు కానీ వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారు మనందరినీ కాదని వేరే విధంగా చేస్తున్నారని వాళ్ళ పార్టీల సపోర్ట్ తోటి జీవన్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తున్నారు. జీవన్ రెడ్డి గారు ఒక్కరు ప్రయత్నం కాదు, ఇది గమనించాలి. కాంగ్రెస్ లో కుంపట్లయితే ఓకేనండి, కంక్లూడ్ చేద్దామండి, టైం లేదు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. కాంగ్రెస్ నుంచి జావేద్ గారు, బీఆర్ఎస్ నుంచి రామూర్తి గారు, అదేవిధంగా బీజేపీ నుంచి బండారు ప్రసాద్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ఆ పార్టీలోనే ముస్లిం పుట్టిస్తున్నట్టుగా కనిపిస్తోంది. సో ఇది వాటి ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.